లేకపోతే మాత్రం పప్పు దగ్గరికెళ్తా. అదే మీ ఇంట్లో కూరగాయలు లేనప్పుడు పప్పు ఉండాలనిపిస్తది. అదే. ఎక్కువ టమాటా రైసు, పాలకూర రైసు, పుదీనా రైసు, ఇట్లా రైస్‌లో చేస్తావా? కరివేపాకు రైసు. బాక్సులకి పిల్లలకి. కరివేపాకు రైస్ కూడా? ఆ! వావ్! సూపర్. అన్ని రైసులు ఎక్కువ చేస్తా పిల్లలకి బాక్సుల కోసం. ఏది ఇందాక ఏదో ఆకు చూపిస్తానన్నా? బయటుంది. పద చూద్దాం. హాయ్ అండి, నేను స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చేసానండి. మా ఫ్రెండ్ పేరు సంతోషి. తను మీకు తెలిసే ఉంటుంది, ఇంతకుముందు లైవ్లో కూడా యాడ్ అయింది, చూసే ఉంటారు, చాలామంది తెలిసే ఉంటుంది. ఈరోజైతే సంతోషి వాళ్ళ ఇంటికి వచ్చేసాను. తను వచ్చేసి 2 రెసిపీస్ అయితే చూపిస్తానందండి చేసి. ఎలా చేసింది ఏంటనేది వీడియోలో ఉంటుంది. ఇంకెందుకు లేట్, వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. ఇక్కడ వాయిస్ క్లిప్ అయితే మిస్ అయిందనమాట, అందుకే నా వాయిస్ ఇచ్చాను. చెప్పు. ముందుగా పాలకూరని తీసుకొని కట్ చేసుకొని మీకు ఇష్టమైన రెసిపీ వంట కర్రీసా? కర్రీస్ లేదు ఇష్టం. బెండకాయ. మా పిల్లలకి మాకు అందరికి అదే ఇష్టం. ఎక్కువగా తెస్తాను మార్కెట్ రోజు. నేను కేజీ 2 కేజీలు అలా తీసుకొస్తాను. దాన్ని ఫ్రై చేస్తాను. పల్లీలు అవన్నీ వేసి ఫ్రై చేస్తే పిల్లలు ఒక్క రోజులోనే లేపేస్తారు కేజీ బెండకాయ. చాలా ఇష్టం తెలుసా మా పిల్లలకి. అసలు బెండకాయ లేకుండా ఉండం మేము. ప్రతి వారం తీసుకొస్తాం బెండకాయ. ఇంకా చికెన్ బిర్యానీ ఇష్టం. చికెన్ బిర్యానీనా? పన్నీర్ కర్రీ ఇష్టం. స్కూల్ కి తీసుకెళ్తారు కదా పిల్లలు, అందరు బాగుంది. ఆ పిల్లలు డైరెక్ట్ నాతోనే చెప్పేస్తారు. ఇంకా ఆంటీ మీ కూరలు బాగున్నాయి ఆంటీ, మేమే తినేసినాం అంటారు. మా పిల్ల మళ్ళీ ఇంటికి వచ్చి తింటది సాయంత్రం, ఆమె కాకలేసి. వంటలు బాగా వస్తాయి నాకు, బాగా చేస్తాను వంటలు మాత్రం. మా మమ్మీ చేస్తుంది. మా మమ్మీ వాళ్ళ ఫంక్షన్ సార్ మా మమ్మీ చేస్తుంది వంటలు. వంట మనిషిని పెట్టుకుందా? పెట్టదు. ఫంక్షన్ పెట్టదు, చేస్తాం మా మమ్మీ. ఒకప్పుడు పెళ్లిళ్ళకు కూడా మా మమ్మీ చేసేది. మా బాబాయ్ల పెళ్లిళ్ళకు, మా అన్నయ్య పెళ్లిళ్ళకు. ఇప్పుడు అందరు పెట్టుకుంటారులే, ఆ మొక్కటి ఏం చేస్తుంది పని అనేసి. ఇప్పుడు ఇక వంటలు ఫంక్షన్స్ కి చేయాలంటే చిన్న చిన్న ఫంక్షన్స్ కి బయట ఆర్డర్ పెట్టేసుకోవాలి. అందుకే ఎవరినన్నా తెచ్చేది. మా మమ్మీ చాలా బాగా చేస్తుంది. మా అన్నయ్యకి అయితే మా మమ్మీ చేస్తే తలకాయ కూర అంటే చాలా ఇష్టం. బాగా చేస్తుంది. అవునా? ఈసారి మీ మమ్మీ వచ్చినప్పుడు కూడా ఒక వీడియో చేద్దాం. నేను మిర్చి బాగా చేస్తాను. మిర్చి బజ్జియా? మిర్చి చాలా బాగా చేస్తాను తెలుసా. మొన్న మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్ వచ్చింది, సెకండ్ రోజు, మొన్న జనవరి 2 రోజు చేసిన. అయ్యో నవనీత ఎంత బాగా చేసావు, ఎంత బాగా చేసావు అంటుంది తెలుసా. నాకు మిర్చి బజ్జీ అంటే చాలా ఇష్టం. చేస్తా, బాగా చేస్తా మిర్చి బజ్జీ. అయిపోయిందా? పాలకూర కట్ చేయడం అయిపోయింది. ఇప్పుడు దీన్ని నీట్ గా కడిగేసుకుందాం. ఇప్పుడు మనం కిచెన్ లోకి వెళ్ళిపోతాం. ముందుగా కట్ చేసుకున్న పాలకూర అంతా ఒక గిన్నెలోకి అయితే తీసుకుంటుందండి. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, మీకు నచ్చుతుంది. పాలకూరని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి.
టైట్ అయినా టైట్ చీకటిగా ఉందా. ఏం చేస్తున్నాం నెక్స్ట్? ఫస్ట్ మనము ఇది కలుపుకోవడానికి ముందుగా ఆయిల్ పెట్టుకుంటే వేడవుతుందని ఇప్పుడు పిండి కలుపుకుందాం. అది పోనీ వాటర్ ఉన్నాయి కదా, పోసినాకేనా. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు మనము కావలసిన పదార్థాలు వేసుకొని పిండి కలుపుకుందాం. ముందుగా పాలకూర, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ధనియాలు వేస్తే టేస్ట్ బాగుంటది. స్వీట్ షాప్లలో పకోడీ చూసావా ఎప్పుడైనా, ఎంత బాగుంటది ధనియాల వల్లే. ఉప్పును కారం, పాలకూరలో ఉప్పు ఉంటది అంటారు కదా, ఉప్పు చూసుకొని వేసుకోవాలి. ధనియాల పొడి కొద్దిగా, పొడి ఇప్పుడు శనగపిండి, పాలకూరకు సరిపడినంత వేసుకోవచ్చు, సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. ఇంకా కొద్దిగా బియ్యపిండి, మొత్తం శనగపిండి అయితే మెత్తగా ఉంటాయి కదా, వేస్తే కొంచెం కరకరంగా ఉంటుంది. కొంచెం బియ్యం పిండి వేసుకోవటం వల్ల క్రిస్పీగా వస్తాయి పకోడీ. ఇక వాటర్ పోసుకుందాము. చూసుకుంటూ కలుపుకోవాలి. వాటర్ మనకి పిండికి సరిపడా చూసుకొని కలుపుకోవాలండి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కితే వేసేసుకున్నాము. ఆయిల్ కొద్దిగా వేడైంది, ఇక్కడైతే ఆయిల్ వేడైందండి. మనం ముందుగా కలుపుకొని పాలకూర పిండి ఉంది కదా, ఇప్పుడైతే ఇది కొంచెం కొంచెంగా ఆయిల్ అయితే వేస్తుంది అనమాట. చూడండి, మనకి బాండికి సరిపడైతే తీసుకోవాలి, ఎక్కువ అయితే వేయకూడదు. ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో వామాకు బజ్జీ కూడా చూపిస్తా. సూపర్. పిల్లలకు హెల్త్ కి చాలా మంచిది, సర్ది కూడా అలాంటివి ఉంటే తగ్గిపోతాయి. అవునా, నేనైతే వామాకు బజ్జీ ఇంతవరకు వామాకు రెసిపీ ఎప్పుడు ఏం ట్రై చేయలేదు. చాలా బాగుంటది, పిల్లలకి బాగుంటది. అది ఉట్టిది కూడా తినొచ్చు, పిల్లలు తినగలిగితే. బజ్జీ చేసి పెడితే కొంచెం ఇష్టంగా తింటారు కదా అనేసి ఇచ్చింది. నువ్వు స్వప్న వీడియోలో వస్తావు కదా అనేసి, ఒక రోజు వచ్చిన అనేసి. ఆమె నాకు తెలీదు, ఏదో పేరు చెప్పింది అని తెలీదు. సంతోషి మీ అందరికీ తెలిసే ఉంటుందండి, ఎందుకంటే లైవ్లో కూడా చాలాసార్లు వచ్చింది, లైవ్లో కూడా మాట్లాడుతూ ఉంటుంది. తనని ఎవరో అడిగారంట, స్వప్న ఛానల్లో కనిపించావు కదా అని, అది చెప్తుంది. నన్ను అడిగారు స్కూల్ దగ్గర, కాకపోతే వాళ్ళు ఎవరో తెలియదు, పేరు తెలియదు అని అయితే చెప్తుంది అనమాట. చక్కగా ఈ పకోడీని అయితే గంటితో అటు ఇటు కలుపుతుంది, చక్కగా వేగుతాయి అని. మీ మమ్మీ దగ్గర నువ్వు ఇష్టంగా నేర్చుకున్న రెసిపీ? మమ్మీ దగ్గరనా? అవును, మమ్మీ దగ్గర అంటే ఇవే స్వీట్స్, అరిసెలు. వావ్ బాగా సూపర్. చేస్తుంది. తలకాయ కూర కూడా బాగా చేస్తుంది మమ్మీ దగ్గర. చాలా ఇష్టం అసలు. మా ఊరంతా మా మమ్మీ చేసిన వంట అంటే చాలా ఇష్టం అసలు. అందరు మా బాబాయ్ వాళ్ళకి ఇట్లా ఎవరైనా వచ్చి మా మమ్మీతోనే చేపించుకొని తింటారు. వావ్ అంత బాగా సూపర్. చేస్తారు. మీ మమ్మీ గారి చేత కూడా వీడియో తీయించాలి. వస్తారా ఇక్కడికి? వస్తుంది, మమ్మీ డ్యూటీకి వెళ్తుంది కానీ వస్తుంది. సండే లీవ్ ఉంటది, అప్పుడు రమ్మంటాను.
అవునా? ఓకే, రమ్మను, ఖచ్చితంగా ఒక మంచి రెసిపీ చేపిద్దాం. ఓకేనా. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇందులో టిష్యూ పేపర్స్ వేస్తే కొద్దిగా ఆయిల్ ఉన్నా కానీ పీల్చుకుంటుంది. సరే సంతోషి, ఇప్పుడైతే వీటినన్నింటినీ ప్లేట్లోకి తీయి. ఎలా ఉన్నాయి ఏంటనేది అయితే చూద్దాము. టేస్ట్ ఎలా ఉంటుంది ఏంటో చూడండి ఫ్రెండ్స్. ఉన్నది పెద్ద ఉంది. ఓకే అండి, ఇక్కడైతే సంతోషి పకోడీ అంతా తీసి ప్లేట్లోకి అయితే పెడుతుంది. మీరేం చేస్తారు? మీరు మాత్రం వీడియోని లైక్ చేయండి, అలాగే ఎలా చేసింది ఏంటనేది కామెంట్ చేయటం మర్చిపోకండి. అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పాలకూర పకోడీ రెడీ. టేస్ట్ చూసి చెప్పు ఎలా ఉందో. ఓకే, ఖచ్చితంగా టేస్ట్ చూసి చెప్తాను. ఓకే, సంతోషి చేసిన పాలకూర పకోడీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం టేస్ట్ చూద్దాం. టేస్ట్ అయితే సూపర్ సంతోషి, Thank చాలా you. బాగుంది. థ్యాంక్ యూ. ఇప్పుడు నువ్వు కూడా టేస్ట్ చేయి. చిన్నది. ఓ సూపర్ ఉంది పాలకూర పకోడీ. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఎలా ఉందో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఏం చేస్తాం? నెక్స్ట్ వామాకు బజ్జీ. ఇప్పుడు మనం వామాకు తింటున్నాం. ఇప్పుడు వెళ్ళి వామాకు తెంపుకుందాము. చిన్న చిన్న కుండీల్లో నేను వామాకు పెంచుకుంటున్నాను పిల్లల కోసం అనేసి. హెల్తీకి చాలా బాగుంటుంది. పదండి వెళ్దాం. ఇప్పుడైతే మేము సంతోషి చిన్న చిన్న కుండీల్లో వామాకు పెంచుతుందంట, అక్కడికైతే వెళ్తున్నామండి. ఇప్పుడు అక్కడికి వెళ్ళి వామాకు అయితే చూద్దాము ఎలా ఉంది ఏంటనేది. ఇంకెందుకు లేటు, చూడండి మీరు కూడా. ఇప్పుడైతే మనం వామాకు కట్ చేసుకుందాం. దీంతో పచ్చడి కూడా చేసుకోవచ్చు. అవునా? వావ్, నైస్. వామాకు పచ్చడి కూడా నేను ఇప్పటి వరకు ఎప్పుడూ ట్రై చేయలేదు తెలుసా. చాలా బాగుంటది పచ్చడి చేసుకుంటే. ఇది అవునా? అసలు కొంతమంది అయితే పిల్లలకి మందులు వేయరంట. అసలు ఇది పెట్టగానే తగ్గిపోతుంది. దగ్గు జలుబు అన్ని తగ్గుతుంది. తింటారు, ఉట్టి తినొచ్చు, పచ్చడి చేసుకుంటారు ఇట్లనే బజ్జీలు కానీ. ఓకే అండి, ఈ వామాకు బజ్జీలు వచ్చేసి నెక్స్ట్ వీడియో పెడతాను. వీడియో అయితే చూడండి, మీకు నచ్చుతుంది, ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఓకేనా?